ఏండోయ్, బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే అండి, మా కిట్టయ్య అండి అటు ఇటు ఏమీ లేకుండా ఒంటరిగా ఉన్నట్టుగా అనిపించారండి నాకు. మరి ఆయన పక్కన కూడా ఏమన్నా చిన్న చిన్న మొక్కలు పెట్టేద్దామని అనుకుంటున్నానండి మరి. ఆయ్, మా ఇంటికి వచ్చిన చుట్టాలకే చోట్లేక కొంతమందిని పైన కూర్చోబెట్టి కొంతమందిని కింద కూర్చోబెట్టానండి. ఏమో అటు ఇటు వెళ్తా ఉంటే మా పని ఎక్కడైనా కిందే ఉండాలా మేము అని అడుగుతున్నాయండి. పైగానండి మా ఇంటికి ఓ పెద్ద చుట్టం వస్తున్నాడండి. ఎవరనుకున్నారో పంది కుక్క అండి. కింద ఉన్న మొక్కలన్నీ ఇష్టం వచ్చినట్టు కొరికేసి లాగేసి పీకేస్తున్నాయండి. పోనీలే పాపం అసలే అలుగుతున్నాయి. వీటికి కూడా ఏమైనా సింహాసనం ఏర్పాటు చేద్దామనండి. ఇదిగోండి 2 స్టాండ్లు తీసుకొచ్చానండి. ఈ 2 స్టాండ్లో ఆ పక్కకి మా కిట్టయ్యని ఇందా చూపించాను కదండి, ఆయన పక్కన అటోటి ఇటోటి పెట్టేసండి. ఇక్కడ ఉన్న కొంచెం మొక్కలన్నీ ఇండోర్ మొక్కలు ఇక్కడ పెట్టేసండి. వీటిని అలా పైకి ఎక్కించేద్దామని అనుకుంటున్నాను అనమాట అండి. ఇప్పుడు ఈ స్టాండ్లో రెడీ చేయాలంటేనండి మరి దాని మీద నిలబడటానికి ఏమీ లేదు కదండి. అందుకని పాతవి ఫ్రిడ్జ్లో గ్రిల్స్ ఉంటాయి కదండి, వాటిని తీసుకొచ్చి ఇలా తీగ మొక్కలు వేసి గట్టి కట్టేసామనుకోండి అటు ఇటు ఒక్కకుండా ఉంటాయి అనమాట. అంటే మనం మొక్కలు అటు ఇటు పెట్టేసినా పడిపోకుండా ఉంటాయండి. అదనమాట. మరి మనం చదివింది 6వ తరగతి అయినా కూడా మనం చేసే పని అంతా హార్డ్వేర్ ఇంజనీరింగ్ పని అండి. అయ్యి బాబోయ్, ఏమండోయ్, ఎలా అంటే ఇంజనీరింగ్ వాళ్ళు అందరూ ఫీల్ అవుతారేమో సరదాగా అన్నానండోయ్, పట్టించుకోకండి మరి. అంటే నేను చేసే పనులన్నీ చూసండి మా ఊళ్ళో అంటారు, అవసరమా నీకు ఇవన్నీ? ఆ మొక్కలు అయ్యి అంతంత బరువులు ఎత్తి దింపడం పెట్టడం అంత అవసరమా నీకు? ఎంతసేపు వెనకలాగడానికే తప్ప పోనీలే మేము ఉన్నాం నీకు సాయం ఏమన్నా కావాలితే చేస్తామన్న వాళ్ళు ఉంటారండి. ప్రతి ఇంట్లోనూ అలాగే ఉంటారేమో అనిపిస్తుందండి. మీకు కూడా ఉన్నారంటారా? ఏదన్నా పని చేసేటప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళే కంటే డిస్కనెక్ట్ చేసేవాళ్ళే ఎక్కువైపోతున్నారండి బాబా. ఆయ్, మనము ఏదన్నా చెయ్యాలన్నా సాధించాలన్నా ఏజ్ అనేది అసలు ఒక పాయింటే కాదండి. ఎందుకంటే మీకు కేఎఫ్సి చికెన్ తెలిసే ఉంటుంది కదండి దాని గురించి. అంటే దాన్ని తయారు చేసిన ఆయన గురించి ఈ మధ్యనే నేను ఒక వీడియో చూసానండి. ఆయన జీవితంలో 60 ఏళ్ళు వచ్చే వరకు కూడా అన్ని ఫెయిల్యూర్సే చూసారంటండి. ఆయన ఏంటి ఎప్పుడు జీవితం ఇలాగే అయిపోతుంది, ఎందులో చూసినా ఫెయిల్యూర్స్గానే ఉన్నాయి, ఎవరో చేసింది కాకుండా మనకంటూ ఒక స్థానం ఉండాలి, ఏదో ఒకటి సాధించి చూపించాలి అని అనుకున్నంటండి 60 ఏళ్ళప్పటి నుంచి ఆయన ట్రై చేసండి 80 ఏళ్ళు వచ్చేటప్పటికి కేఎఫ్సి చికెన్ కనుగొన్నారంటండి. అంటే నేను ఏదో ఒకసారి చూసి వదిలేసానండి, కానీ ఎందుకో ఆయన స్టోరీ మాత్రం నాకు ఇన్స్పిరేషన్గా అనిపించిందండి. అంటే 80 ఏళ్ళు వచ్చాక కూడా మనం ఏదో ఒకటి సాధించి చూపించవచ్చు అని ఆయన ప్రూవ్ చేశారు కదండి. అందుకని ఆయన అంటే ఒక గౌరవం ఏర్పడింది అనమాట. పూర్తిగా నాకు తెలియదు కానండి, కేఎఫ్సి చికెన్ అంటే మాత్రం మా ఇంట్లో పిల్లలందరూ పడి పడి తింటారనమాట అండి. ఆయన ఇకపోతే అండి అనమాట, ఇది ఉండండి, ఇది దీని పేరు మొక్కలైతే పెంచుతాను కదండి, పత్తి దాని పేరు అంత గుర్తుండదండి నాకు. సర్లేండి, ఈ కర్రీ కప్పుల్లో వేసాను కదండి మొక్కలు బాగా ఎక్కువైపోయి పక్క నుంచి చిన్న చిన్న మొక్కలు వచ్చేయండి. ఇందులో చిన్న చిన్న మొక్కలు పీకి ఓ 2-3 ఇందులో పెడదాం. చూసారా కర్రీ కప్పులు మొక్క ఎంత హెల్దీగా ఎంత బాగా వచ్చిందో చూసారా? అడుగుని వేర్లు చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను ఒక్కో మొక్క పెట్టానండి అప్పట్లో, అది పక్క నుంచి పిలకలు వేసుకొని వచ్చి అవి 4-5 మొక్కలు అయ్యాయండి. పాపం వేర్లకి అటు ఇటు వెళ్ళడానికి చోటు లేక అక్కడే లోపల రౌండ్గా చుట్టుకుపోయినాయి చూడండి. ఈ పెద్ద మొక్క పక్కన పెట్టేసండి, ఇందులో వచ్చిన చిన్న మొక్క ఇందులో పెడదాం అనుకుంటున్నానండి. అబ్బా, ఓ చేతితో ఫోన్ పట్టుకుని ఇంకో చేతితోటి వీడియో తీయడం అస్సలు అవ్వట్లేదండి. ఇందులో మట్టేసి మొక్కలు పెట్టాలంటే అసలు వీలవదు. కాసేపు ఫోన్ పక్కన పెట్టేసి మొక్కలు సర్దేద్దాం. ఈ పెరుగు కప్పుల్లో మొక్కలు కూడానండి బాగా ఇరుకైపోయినాయండి. పాపం ఈ పెరుగు కప్పుకు కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయి అలా పగిలిపోయింది చూసారా? అందుకే అండి దానిని కూడా తీసి వేరే దాంట్లో పెడదామని. నా దగ్గర అండి ఏ మొక్కలు పెట్టినా చిన్న చిన్న కుండీలు అన్ని 2 ఉండటం నాకు అలవాటండి. ఎందుకో తెలీదు, మరి అది సెంటిమెంట్ అలా కుదురుతుందో తెలియదు కానండి. ఇదిగోండి ఐస్ క్రీమ్ కప్ ఇది వరకు ఒకటే ఉందండి, ఇది మళ్ళీ కొత్తగా దొరికింది అనమాట. అంటే మన పిల్లలు తినేసాక కలెక్ట్ చేసుకున్నాయి అనమాట అండి. ఇది కూడా 2 అనమాట అండి. ఇది వరకు ఇందులో వాటర్ పోసండి వాటర్లో పెట్టేదాన్ని అండి, స్పైడర్ ప్లాంట్ ఉండే కదా ఆ మొక్కలు. కానీ దీనికి చిల్లు పడిందండి, వాటర్ కారిపోతున్నాయని చెప్పి సర్లే ఈసారి మట్టిలో పెట్టేద్దామని దాంట్లో కూడా మట్టి వేసేద్దామని రెడీ అయ్యిందనమాట. చూసారండి పెరుగు కప్పు ఇది. మనం 30 రూపాయలు ఎట్టు కొనుక్కుంటాం కదా పెరుగు కప్పు. పెరిగి తినేసాకనండి కప్పు కడిగేసి అందులోనూ ఒక దోసెడు మట్టి పోసండి 2 మొక్కలు ఒక మొక్క పెట్టానండి అప్పుడు.
అవి చూడండి చిన్న చిన్నగా పాపం చుట్టూరు పిలకలు వచ్చేసేయండి. ఇప్పుడు వీటిని కూడా విడదీసండి మనకి ఎందులో ఎన్ని కావాలో చూసుకొని పెట్టేద్దాం అనమాట. ఎంత బాగున్నాయి చూడండి గుబురుగా. ఇదే మొక్క అండి మనం నర్సరీ వాళ్ళ దగ్గర అడిగామనుకోండి, అది ఇంకొక చిన్నది ప్లాస్టిక్ది కంటైనర్ పెట్టేసి అందులో ఈ మొక్కలు పెట్టి ఓ 250 350 ఇవ్వండి అంటాడండి. కానీ ఇండోర్ ప్లాంట్స్ పెంచడం అనేది చాలా తేలికైన విషయం అండి. ఒక్క మొక్క కొనుక్కున్నామంటే దాని నుంచి బోల్డ్ మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే ఎదిగిందిలే వదిలేసేంలే అంటే అది అలాగే పాపం ఎండకి ఎండిపోయి పాడైపోతూ ఉంటాయి. దాన్ని మనం కొంచెం శ్రద్ధ చేసామనుకోండి ఇలాగ బోల్డ్ అన్ని మొక్కలు అవుతాయి అనమాట అండి. ఎవరికైనా ఫ్రెండ్స్కి కూడా ఇవ్వచ్చు కదా, తెలిసిన వాళ్ళకి, మొక్కలు ఇష్టమైన వాళ్ళకి ఇస్తూ ఉన్నాం అనుకోండి. ఇచ్చినందుకు మనకే హ్యాపీ, పెంచుకోవడానికి వాళ్ళకి కూడా హ్యాపీ కదండి. అదనమాట ఏండోయ్. అదన్నమాట. ఇకపోతే అన్న 2 మాటలోనండి నాకు కొంచెం ఊత పదాలు అనమాట మధ్య మధ్యలో అలా వస్తాయండి. అట్లని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఆగిపోయి ఏంటి అని ఆలోచించకండి. ఇకపోతే అండి అది కొప్పుల్లో మట్టి పెట్టానండి. మట్టి పెట్టేసాక ఆ చిన్న మొక్కలు తీసాను కదా. ఇప్పుడు ఇందుకే నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరో తెలుసండి, మా షన్ను బాబు గారు అనమాట అండి. స్కూల్ నుంచి అప్పుడే వచ్చాడండి. ఒరే బాబు నాయన నేను కొంచెం వీడియో మొక్కలు పెట్టుకుంటాను వీడియో తీసి పెట్టరా, నాకు కుదరట్లేదంటే సర్లే ఇవ్వు అనుకుని నుంచున్నాడండి. తీసేయడండి ఒక 2 minutes తీసాక, అమ్మమ్మ ఎంతసేపు, ఓ నువ్వు ఇప్పుడే కదా నేను స్కూల్ నుంచి వచ్చాను, నన్ను ఎందుకమ్మా తినేస్తావు అన్నాను. చూడండి పక్కన కనపడుతున్నాడా బుడ్డి బుడ్డి కాళ్ళు, ఆడే నన్ను. ఒరిని ఏమైనా ఒకసారి ఆగరా అయిపోయిందిరా ఇంకా పెట్టేశాను కదా అని అంటే సర్లే అనుకుని పట్టుకున్నాడండి పాపం అలాగా. ఎలాగైతే అండి అన్నట్లో కొద్ది కొద్దిగా మట్టి వేసండి. మట్టి వేసేటప్పుడు అండి ఇందులో గార్డెన్ సాయిల్తో పాటు కొంచెం కోకోపీట్ కలిపానండి. ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే చెమ్మ ఉండిపోద్ది కదా, అందుకని కోకోపీట్ తక్కువ వేసుకున్నాండి. కలిపేసి పాత మట్టిలోనే కొంచెం కలిపేసండి అన్నిటిలో కొంచెం కొంచెం అవి అసలు ఎంత పడతాయండి ఆ కప్పుల్లో, మన చేతితో 2 గుప్పుళ్ళు మట్టి పడుతుంది అంతే అండి. అదే మట్టిలో వేసేసండి కొంచెం వాటికి సరిపడా మొక్కలను పెట్టేశాను అనమాట. అంటే చిన్న కప్పులు కదండి అందుకని ఆ వేర్లు పెద్దగా ఉన్నాయని చెప్పి తుంచేసానండి. మరీ ఎక్కువ వేర్లు అనుకోండి లోపల తిరగడానికి చోటు సరిపోదు కదండి, అందుకని అది అలా చిన్న చిన్నగా ఉంచేసి ఏండోయ్. మన వీడియోస్కి మధ్య మధ్యలోను బట్లర్ ఇంగ్లీష్ లాగా ఇంగ్లీష్ మొక్కలన్నీ పడబడ వచ్చేస్తాయండి. భయపడిపోకుండా కొద్దిగా భరించేయండి మరి. అంటే చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్న చదువులు కదండి, గ్లామర్ తప్పు ఉంటే మన్నించండి. అసలు అర్థమే తప్పు అయితే క్షమించండి. మరి స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు బాబు అని ఇంటికాడ రెడీ చేసి బ్యాగ్ వేసి పంపితే స్కూల్కి వెళ్ళిన వాళ్ళు అంటే ఈ మాస్టర్ చెప్పేసేది ఈయన వెనక అలా ఇలా తిరిగేసండి అవుట్ బెల్ ఎప్పుడు కొడతారా అని ఎదురు చూసామండి. అవుట్ బెల్ అంటే ఏంటో అనుకుంటున్నారా, ఇప్పుడు స్నాక్స్ టైము లంచ్ టైము అని అంటున్నారు కదండి స్కూల్ పిల్లల్ని. అలాగే మాకు అప్పట్లో 10:30 అయ్యేతోటికి అవుట్ బెల్ కొట్టేవారండి. ఆ అవుట్ బెల్ కొట్టగానేనండి తోటలు అమ్మటాను చేలగట్లు అమ్మట వెళ్ళిపోయండి. చింతకాయలు మామిడికాయలు ఏరుకొని తెచ్చుకునండి, ఉప్పు కారం తెచ్చుకుని చిత కొట్టుకుని తినేసేవాళ్ళం అండి. అప్పుడు అయిపోండి బాబా. అయ్యి బాబు మీకు ఇవన్నీ చెప్తా ఉంటేనండి బ్యాక్గ్రౌండ్లోను నాకు నా ఆటోగ్రాఫ్ స్వీట్ ముమ్మిరస్ సినిమా ఉంది కదండి రవితేజ గారిది, అందులో పాట ప్లే అయిపోతుందండి. ఏంటో చెప్పనండి, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. భయపడకండి నేను ఇంకా పాడనులేండి. ఇప్పుడు మొక్కలన్నీ నాటే కార్యక్రమం అయితే అయిపోయిందండి. ఇప్పుడు అవన్నీ ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఒక్కోటి 2 అని చెప్పాను కదా, చూడండి అయ్యో 2 అనమాట. ఈ గ్లాసుల్లో టీ గ్లాసులు 2 మాత్రం స్పైడర్ ప్లాంట్స్ పెట్టానండి. అంటే జుట్టు ఎరబోసుకున్నట్టుగా అందంగా కనపడుతున్నాయి కదా అని ఆ మొక్కలు అందులో పెట్టానండి. ఈ ఐస్ క్రీమ్ కప్పుల్లోనేమో లిప్టిక్ ప్లాంట్ పిల్లల్ని పెట్టానండి. ఇందులో బాగున్నాయి కదండి, చూడండి వరుసగా. ఇలాంటి చిన్న చిన్న పార్ట్స్లో ఉన్న మొక్కలను చూస్తుంటే భలే ముద్దు ముద్దుగా అనిపిస్తాయి కదండి. ఇలాంటి మొక్కలంటే మీలో ఎంతమందికి ఇష్టం అంటారు, కామెంట్ చేయండి మరి. ఏండోయ్, ఇందాక మీకు విషయం చెప్పడం మర్చిపోయినండి. మా మేనల్లుని స్కూటీ బండి నేర్పరా, ఎప్పుడన్నా బయటికి వెళ్ళాల్సి వస్తే పని మీద మావయ్య కోసం ఎదురు చూడాల్సి వస్తుంది, లేదంటే ఆటోలు మారి మారి వెళ్ళాల్సి వస్తుందిరా, కొంచెం బండి నేర్పచ్చు కదరా అని అడిగితే అన్నాడండి, పాప నీకు ఈ వయసులో స్కూటీ అవసరమా, పడ్డావంటే ఏ కాలు చెయ్యి ఇరుగుతుంది అన్నాడంటే పుసుకుమన. ఓరి అమ్మమ్మ జీవితం కానీ అందరూ వెనకలాగే వాళ్ళే తప్ప ఒక్కడు కూడా ఎంకరేజ్ చేసేవాడు లేదు.
ఏంట్రా బాబు అనిపించిందండి. ఆయ్. మీకు ఆఖరిగా చూపించాను కదండి, ఆ ఐస్ క్రీమ్ గిన్నెలో 3 మొక్కలు కలిపి పెట్టానండి. ఇక ఈ 3 మొక్కల పిల్లలేనండి అయ్యి. ఇదిగోనండి, ఈ బౌలే అది. ఇందులో 3 రకాల మొక్కలు కలిపి పెట్టాను అనమాట. ఎందుకో బాగుంటది కదా, బొకేలాగా అనిపించిందండి. ఇదిగోనండి, వరుసగా చూపిస్తున్నాను చూడండి, ఎంత క్యూట్గా అందంగా ముద్దుగా ఉన్నాయో మొక్కలన్నీ. మళ్ళీ వీటికి ఒక ప్లేస్ని ఎత్తుక్కొని ఎక్కడైతే ఈ మొక్కలు సెట్ అవుతాయో చూసుకొని సర్దుకుంటాను అనమాట. అన్నట్టండి, ఈ అమ్మాయి బొమ్మ ఉన్నది కదండి, అందులో ఐస్ క్రీమ్ కప్పులోను ఆ, నెత్తి మీద తట్ట ఖాళీగా ఉందని చెప్పండి, ఒక 3 రొబ్బలో ఈ చెట్టు నుంచి కలాంచి మొక్క అండి ఇది, దాని నుంచి తెంచి పెట్టానండి ఇందులో. పెడితే వేర్లు వచ్చేయండి, మొక్క బాగానే ఉంది కానీ అన్నట్టండి ఈ సంవత్సరం చాన్నాళ్ళ నుంచి అసలు పువ్వులు పూయడమే మానేసిందండి ఇది. కానీ ఈ చిన్న రొబ్బకి చక్కగా చూడండి ముద్ద పువ్వులు ఎంత అందంగా వచ్చి పూసాయో. దీని తల్లి మొక్క పక్కన ఉందండి, 3 సంవత్సరాల నుంచి పువ్వు లేదు మొగ్గ లేదండి, అది అలాగే ఉంటుంది. మొక్క అంటూ ఉందనుకోండి, ఎప్పటికప్పుడు పువ్వులు అయిపోతాయండి. ఆయ్. ఇదిగోనండి, ఇదేనండి ఆ తల్లి మొక్క. రోజు నీళ్ళు పోతున్నాను కానండి, పువ్వులు మాత్రం పాపం రాలేదండి. దీని నుంచే ఒక రొబ్బ తీసుకెళ్ళి అందులో పెడితే దానికి మాత్రం ఎంత అందంగా పువ్వులు వచ్చాయోనండి. చిట్టి చిట్టి గులాబీ పువ్వులాగా ఎంత బాగున్నాయోనండి. అదనమాట అండి ఈరోజు వీడియో. మరి నా మొక్కల పిచ్చి వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారా? అయితే చెప్పేయండి మరి. అలాగే వెళ్తూ వెళ్తూ లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు అనుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఉంటానండి. ఓయ్. ఆయ్.